రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్దమైన కొడుకు మీద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాడి చేయించారని తెలుస్తోంది. తండ్రి నుండి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని చెప్పాడు. తాను ప్రేమించిన యువతి ఇంటిపై దాడి చేయించి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు. ఎమ్మెల్యేపై సొంత కొడుకే హత్యాయత్నం ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రి చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసిరు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇక్కడ కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రి చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసిరు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇక్కడ కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది.
సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఇస్తారు. ఎస్ రవితేజ, అటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై సొంత కొడుకు హత్యాయత్నం ఆరోపణలు చేస్తున్నారు. తన కాబోయే భార్య ఇంటిపై కూడా దాడి చేయించారని చెప్తున్నారు. ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయొచ్చు అంటూ కూడా చెప్తూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ మనకు ఈమె అన్నకు డబ్బులు ఇస్తున్నాను వీళ్ళంతా ఈమె మన దగ్గర ఉన్నాయి ఈమె మాకు డబ్బులు ఇస్తున్నాను స్కానర్ దాంట్లో డబ్బులు వస్తాయి మనం బిజినెస్ చేద్దాం ఇట్లా డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్ వెళ్ళి చేసుకున్నాం. అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుట్లో కూడా తెలుసు, అందరికి తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్ వెళ్ళి చేసుకున్నాం. అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండే, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. మా ఇంట్లో కూడా తెలుసు, అందరికి తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ పై కొన్ని ఆరోపణలు చేస్తూ బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ చిన్న తనయుడు ఒక మేజర్ వయసుతో కూడినటువంటి అమ్మాయితో చాలా రోజులుగా ప్రేమాయణం నడపడము, ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానంటూ కూడా కుటుంబ సభ్యులని కోరడము, కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోకపోవడము, అమ్మాయి తల్లి కలిసి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా రహస్యంగా ఇద్దరికి కలిసి ఒక ఎంగేజ్మెంట్ చేయడము, ఆ ఎంగేజ్మెంట్ త్వరలో పెళ్లి కానున్నటువంటి సందర్భంలో
కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వచ్చి డబ్బుల పేరుతో వేధిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే హస్తం ప్రకారంగానే జరుగుతా ఉందంటూ కూడా బాధితురాలు తల్లి కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పేరుని జోడించి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్ ఏ టైం చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఫైనాన్స్ పేరుతో అధిక డబ్బులు ఆశలు చూపించి వడ్డీల పేరుతో అక్కడ ఇక్కడ కంపెనీలలో షేర్లు ఇతర వాటాలు కల్పిస్తానంటూ ఈ రూపారెడ్డి అనే మహిళ చాలా మందిని బురిడి కొట్టించి వారి దగ్గర కోట్లాది రూపాయలుగా వసూలు చేసి వాళ్ళకు డబ్బులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతా ఉంది. ఈ సమయం దొరికింది కాబట్టి ఈ సందర్భంలో ఇలాగైనా మా దగ్గర డబ్బులు వసూలు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా తిరిగి వీరిపైన తప్పుడు ఫిర్యాదులు చేయడము, దాంట్లో ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యే పేరును సైతం కేసు నమోదు చేయాలంటూ కూడా తన ఫిర్యాదు చేయడము. తర్వాత బాధితులు చాలా రోజుల నుంచి తమను కులం పేరుతో వేధిస్తా ఉంది, డబ్బులు ఇవ్వకుండా తను పరారవుతా ఉంది, తప్పించుకొని తిరుగుతా ఉంది, డబ్బుల పేరుతో వెళ్తే బెదిరిస్తుంది, బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉంది, చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పి ఫోటోలు చెప్పి బెదిరిస్తా ఉంది అంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొత్తం బాధితురాల కుటుంబం పైన 4 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఇంకా చేసే అవకాశం ఏమీ లేకపోయేసరికి ఎమ్మెల్యే కొడుకుని సీన్ లోకి దింపి ఎమ్మెల్యే కొడుకుని ఒక డ్రామా క్రియేట్ చేసి ఎమ్మెల్యే కొడుకు ద్వారా తనకు ప్రాణహాని ఉంది, తనను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేధిస్తా ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులు నిన్న మా ఇంటికి వచ్చి దాడి చేశారు అంటూ కూడా ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేయడము, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరుని జోడించి ఫిర్యాదు చేయడంతో 2 వైపుల నుంచి పోలీసులు ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పుడు బాధితురాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారంగా ఈ రూపారెడ్డి అనే మహిళ బీఆర్ఎస్ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడింది, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసింది, మంత్రుల పేర్లు ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని అధిక వడ్డీలు అధిక ఇంట్రెస్ట్లు కంపెనీలలో షేర్లు ఇప్పిస్తానంటూ ఈ మహిళ చాలా మందిని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసింది. ఎలాగైనా ఈ ట్రాప్ లో నుంచి బయటపడడం కోసమే తన కూతురుని ఎమ్మెల్యే కొడుకుకి ఈ రకంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసి ఇలా వ్యవహరించిన ఒక ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి పోలీసుల ఎంక్వైరీలో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. థ్యాంక్ యూ. జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాం, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండే, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా